సో ఈ వీడియోలో బ్రేకర్ బ్లాక్ గురించి నేను మాట్లాడుతాను. సో ఈ బ్రేకర్ బ్లాక్ అనేది కూడా ఒక పీడిఆర్ఏ. సో ఇది నా ఫేవరెట్ పీడిఆర్ఏ అన్నమాట. నేను బ్రేకర్ బ్లాక్ని ఒక ఎంట్రీ సిగ్నల్గా నేను యూజ్ చేస్తాను. సో ఇది అవుట్ ఆఫ్ ఆల్ లైక్ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇవన్నిటిలోకి కూడా నా మోస్ట్ ఫేవరెట్ నా ఎంట్రీ సిగ్నల్ బ్రేకర్ బ్లాక్, హై ప్రాబబుల్ కూడా. రైట్. సో యాక్చువల్గా బ్లాక్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సో మనం ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. రైట్. సో మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో మనకి ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ డ్రా చేద్దాం, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్కి బ్రేకర్ బ్లాక్కి లింక్ ఉంది. సో మనకి ఇది కదా. సో బ్రేకర్ బ్లాక్ అనేది ఒక రివర్సల్ ప్యాటర్న్. మన ఆర్డర్ బ్లాక్ ఏంటి? ఆర్డర్ బ్లాక్ అనేది ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్. బ్రేకర్ బ్లాక్ అనేది ఒక రివర్సల్ ప్యాటర్న్. సో రివర్స్ ఇక్కడ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏంటి? ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది ఆర్డర్ బ్లాక్. రైట్. ఇది ఆర్డర్ బ్లాక్ కదా. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఇక్కడ హై ఫామ్ చేసింది, పుల్ బ్యాక్ ఇచ్చింది. ఎప్పుడైతే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిందో ఇది ఇలా ఆర్డర్ బ్లాక్. మళ్ళీ మనకి ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాక్. రైట్. ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాక్. ఇవన్నీ ఆర్డర్ బ్లాక్స్. రైట్. సో మనకి ఇప్పుడు మార్కెట్ ఇలా వచ్చి ఈ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే, ఆర్డర్ బ్లాక్ అనేది హోల్డ్ అవ్వకుండా ఈ ఆర్డర్ బ్లాక్ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే అది మనకి ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినట్లు లెక్క. అప్పుడు ఈ ఫెయిల్డ్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్రేకర్ బ్లాక్ అవుద్ది. రైట్. అది మనకి ఏమవుద్ది? బ్రేకర్ అవుద్ది. ఈ ఫెయిల్డ్ ఆర్డర్ బ్లాక్ ఏమవుద్ది? బ్రేకర్. సో బ్రేకర్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిల్డ్ ఆర్డర్ బ్లాక్. మనకి టెక్నికల్గా ఏం జరగాలి? టెక్నికల్గా ఈ ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అగైన్ మార్కెట్ పైకి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. కానీ ఈ ఓబి అనేది మనకి ఫెయిల్ అయ్యి అది బీబీగా కన్వర్ట్ అయింది. రైట్. సో ఇంత గైస్, సింపుల్. ఇది బుల్లిష్ బ్రేకర్. ఇంకా బేరిష్ బ్రేకర్ అంటే ఏంటి? కంప్లీట్లీ రివర్స్. రైట్. ఒక బేరిష్ మార్కెట్ స్ట్రక్చర్ ఉంటుంది. బేరిష్ మార్కెట్ స్ట్రక్చర్లో ఒక బేరిష్ ఆర్డర్ బ్లాక్ హోల్డ్ అవ్వకుండా క్యాండిల్ కానీ పైన ఒక మోస్ట్ రీసెంట్ నాట్ మోస్ట్ రీసెంట్ హై, బట్ ఆ బేరిష్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయ్యి పైన కానీ క్లోజ్ అయితే అది మనకి బేరిష్ బ్రేకర్. రైట్. దాట్ సింపుల్. ఒకసారి చార్ట్స్లో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, మీకు అర్థమవుతుంది. యా. సో మీరు ఇక్కడ చూడొచ్చు సింపుల్ ఎగ్జాంపుల్. మనకి ఇది ఒక ఆర్డర్ బ్లాక్. రైట్. నాట్ దిస్. ఇది అంత బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. యా, ఐ థింక్ దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మార్కెట్ చూసారా మీరు? సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్, పైన క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడైతే క్యాండిల్ కింద క్లోజ్ అయిందో ఈ ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి పైకి. కానీ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, వెంటనే ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి మళ్ళీ అగైన్ ప్రైస్ రీట్రేస్ అయింది. ఇది బ్రేకర్గా యాక్ట్ చేసింది. రైట్. ఇది బ్రేకర్గా యాక్ట్ చేసింది. సో మన స్టాప్ లాస్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. రైట్. సో ఇది మన టార్గెట్. రైట్. సో ఈ విధంగా మనం ఆ బ్రేకర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. బ్రేకర్స్ ఆర్ నథింగ్ బట్ సింప్లీ ఫెయిల్డ్ ఆర్డర్ బ్లాక్స్. వెరీ సింపుల్. దిస్ ఈజ్ అనదర్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్డ్. దిస్ ఈజ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది, ప్రైస్ రీటెస్ట్ అయింది. ఎగ్జాక్ట్గా బ్రేకర్ని రీటెస్ట్ చేయకపోయినా స్టిల్ ప్రైస్ పైకి వెళ్ళింది. రైట్. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, సో మెనీ ఆపర్చునిటీస్. ఇది అగైన్ అండ్ అగైన్ జరుగుతూనే ఉంటుంది ఇది. రైట్. అగైన్ బ్రేకర్ ఫెయిల్ అయింది, పైన క్లోజ్ అయింది, క్యాండిల్ రీట్రేస్ అయింది, పైకి వెళ్ళింది, బూమ్. సేమ్. రైట్. ఇక్కడ బ్రేకర్ చూసారా, ఫెయిల్ అయింది. యా, బ్రేక్ నాట్ యాక్చువల్లీ ఇది కాదు వ్యాలిడ్ బ్రేకర్, ఇది వ్యాలిడ్ బ్రేకర్. ఇది వ్యాలిడ్ బ్రేకర్. చూసారా, క్యాండిల్ క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసింది, బూమ్, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఈ విధంగా మనం బ్రేకర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.